గ్రామ ప్రజలకు అందరికీ మా శుభాభివందనాలు. దేవుని పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, చేస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, చేస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. దేవుని స్తోత్రం. ప్రభునేసుక్రీస్తు నామమున పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ విధముగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకొని ఉండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు అంటే గనక కొలతలు లేనటువంటి ప్రేమ, విలువ కట్టలేనటువంటి ప్రేమ, సరిహద్దులు లేనటువంటి ప్రేమతో దేవుడు లోకమును ప్రేమించినట్లుగా వాక్య భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. సరిహద్దులు లేనటువంటి ప్రేమ అంటే గనక ఈ లోకములో ఏ ప్రేమను చూసినా కొన్ని హద్దులు ఉంటూ ఉంటాయి. ఈ లోకములో ఏ ప్రేమను చూసినా కొన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఈ లోకములో ఏ ప్రేమను చూసినా దానికి ఒక లిమిట్ అంటూ, లేకపోతే కొన్ని హద్దులు, లేకపోతే కొన్ని విలువలు, కొన్ని ప్రాకారములు ఉంటూ ఉంటాయి. కానీ యేసుని ప్రేమ హద్దులు లేనటువంటి ప్రేమ అండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన ప్రేమకు ఎక్కడ కూడా హద్దులు పెట్టలేదు. నీవు నీ మనసులో ఆయనకి అవకాశం ఇస్తేనే చాలు. ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అయి ఉన్నది. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే గనక మనిషి త్రోవ తప్పిపోయినటువంటి విధానముల నుంచి సరైన మార్గములోనికి నడిపించబడాలని, మనిషి యొక్క స్థితిగతులు మార్చబడాలని, త్రోవ తప్పినటువంటి మనిషి సరైన మార్గంలోనికి నడిపించబడటానికి ప్రభువు తన పరమను విడిచిపెట్టి, తన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకములోనికి మానవమాత్రుడిగా వచ్చాడు. ఎందుకు మానవమాత్రుడిగా వచ్చాడు అంటే గనక ఈ లోకము చెడిపోయి ఉన్నది, ఈ లోకము త్రోవ తప్పిపోయి ఉన్నది, ఈ లోకము దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నది, ఈ లోకము అంధకారములో మలిగిపోతూ ఉంది, ఈ లోకము చీకటిలో కొట్టుమిటలాడుచూ ఉంది. ఈ లోకము ఎక్కడ చూసినప్పటికైనా అనేకమైనటువంటి దురాభిమానములు, అనేకమైనటువంటి చెడ్డ క్రియలు, అనేకమైనటువంటి మోసములు, అన్యాయములు దొర్లాడుచూ ఉన్నాయి. అటువంటి ఈ లోకమును మార్పు కలిగించటానికి, అటువంటి ఈ లోకములో మారు మనసు అనేటువంటి అనుభవము ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పి ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. ఒక మానవుడుగా నువ్వు ఆలోచిస్తే
ధనమంతా, ఆస్తి అంతా ఒక పక్కన పెట్టి, ఒక కుమారుడిని ఒక పక్కన పెట్టి, నీకు ఏమి కావాలి అని గనుక నువ్వు అడిగినట్లయితే గనుక ఏం కోరుకుంటావు? ధనము కావాలని కోరుకుంటావా, లేదంటే గనుక నీ కుమారుడు కావాలని కోరుకుంటావా? ధనము పోతే, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నాకు నా కుమారుడే కావాలండి, నా కుమారుడిని పోతే మళ్ళీ నేను సంపాదించుకోలేను అని మాట్లాడుతూ ఉంటావు. కానీ ప్రభువైతే గనుక తన మహిమైశ్వర్యం అంతా కూడా విడిచిపెట్టిన తన తండ్రి దగ్గర ఉన్నటువంటి తన ఏకైక కుమారుడిని ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకొరకై అంటే గనుక సర్వ మానవాళ పాప పరిహారార్థముగా ఒక పరిశుద్ధుడు రక్తము చిందించాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరున్నారో లోకములో అంటే గనుక ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరూ కూడా పురుష సంతానముగా ఉన్నటువంటి వారే. ఒక ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ సంతానముగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. వచ్చినటువంటి ప్రభువు సర్వ మానవాళి కొరకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. నువ్వు దేవునికి దగ్గర లేవు అంటే గనుక నీ మనసంతా కూడా కుళ్ళిపోయి ఉంది. నువ్వు దేవునికి సమీపముగా లేవు అంటే గనుక నీ మనసంతా కూడా అంధకారములో ఉంది. నువ్వు దేవునికి సమీపముగా లేవు అంటే గనుక నీ మనసంతా కూడా చెడ్డ ఆలోచనలతో ఉంది, చెడ్డ ఆలోచనలతో మగ్గిపోతుంది. కాబట్టి నీ మనసు మార్చుకోమని మాట్లాడుతున్నాడండి. కానీ ఎక్కడ కూడా ప్రభువు మతమును స్థాపించడానికి కానీ, లేకపోతే నీ కులమును మార్చుకోమని కానీ, నీ గోత్రమును మార్చుకోమని కానీ ఎక్కడ చెప్పలేదు. నీ మనసు మార్చుకో చాలు. నీ మనసు మార్చుకుంటే, నీ మనసులో మారు మనసు కలిగింపబడితే, నాకు చిన్న స్థానము కలిగింపబడితే చాలు, నేను నీతో స్నేహం చేస్తాను, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడుగుతున్నాడు. నా ప్రియ గ్రామస్తుడిగా ప్రభువు నిన్ను ఆహ్వానిస్తుండగా ఆయనతో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసము చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ మనసు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే గనుక ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడండి. విశ్రాంతి ఇస్తున్నటువంటి దేవుడు, సర్వలోకమును ప్రేమించినటువంటి దేవుడు నీకు విశ్రాంతి కలగ చేయడానికి, నీ మనసుకు నెమ్మది కలగజేయడానికి, నీ కుటుంబానికి శాంతి సమాధానము కలగజేయడానికి నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీవు కూడా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ గ్రామస్తుడుగా ఆయన స్వరము విన్నటువంటి నీవు, ఆయన మాటను నువ్వు అంగీకరిస్తే గనుక నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నేను మారు మనసు పొందాలంటే, ప్రభువుని చేరాలి అంటే గనుక ఏమైనా ఖర్చు చేయాలా అని నువ్వు అనుకోవచ్చు. లేదండి, ఆయనను విశ్వసించడానికి, నీ మనసు మార్చుకునడానికి, ప్రభువును ఒప్పుకునడానికి, ప్రభువుని అంగీకరించడానికి నువ్వు ఖర్చు పెట్టవలసింది ఏమీ లేదు. నీ నోటితో యేసే క్రీస్తుని, ఆయనే రక్షకుడని, ఆయన తప్ప లోకములో నాకంటూ ఎవరూ లేరని గనుక నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే గనుక నిన్ను రక్షించడానికి ఆయన ఎల్లవేళలో కూడా సిద్ధముగానే ఉన్నాడు. ఈ క్షణమందు కూడా నువ్వు రక్షింపబడతానంటే ఆయన సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటానికి నీ మనసు అంగీకరిస్తే గనుక ఒప్పుకో. ఒకవేళ యేసును కూర్చున్నటువంటి వార్త, క్రీస్తును కూర్చున్నటువంటి విషయాలు ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సహవాసమునకు, దేవుని మందిరానికి వెళ్ళండి. అక్కడ సేవకులు ఉంటారు. ఇంకా అనేక విషయాలు తెలుసుకుని ప్రభు యందు విశ్వాసముంచి ఆయన రాజ్యములోనికి వారసురాలు కండి. అటువంటి కృప పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నాయన నా తండ్రి, నా ప్రభా, దైవజనులు చెప్పినట్టుగా నాయన తండ్రి, నా ప్రభా, ఈ కిష్టం పాలమని గ్రామస్తుల్ని దర్శించండి ప్రభా. ప్రతి బిడ్డలో నాయన నా తండ్రి, నా ప్రభా తెలుసుకోవాలి ప్రభా. ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని నాయన నా తండ్రి మారు మనసు పొందుకునే కృపను ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభా. నాయన నా తండ్రి, నా ప్రభా, తెలియక ఎందరూ నాయన నా తండ్రి నశించిపోతున్నారు ప్రభా. అలా నశించిపోవటానికి వీల్లేదు ప్రభా. నాయన నా తండ్రి, నా ప్రభా, అటువంటి బిడ్డలందరూ కూడా తెలుసుకుని నాయన నా తండ్రి, నా ప్రభా, మేము నేను నమ్ముకునే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.